కేసీ కెనాల్ అని మొన్న వచ్చింది, దానికంటే ముందు బనకచెర్ల ప్రాజెక్ట్ వచ్చింది, దాని తర్వాత కేసీ కెనాల్ వచ్చింది, నిన్నేమని వచ్చింది కృష్ణా వాటర్ డైవర్షన్ అని వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, గ్రావిటీ వాటర్ అని చెప్పి మాట్లాడుతారు. ఇదే ముచ్చట చిత్రగుప్తు మాట్లాడిందా లేదా, ఇదే ముచ్చట మాట్లాడిందా లేదా? ఇప్పుడు కథ కార్ఖానాకు మాట్లాడేటప్పుడు కృష్ణా వాటర్ రివర్ డిస్ప్యూట్ అనేది మాట్లాడేటప్పుడు ఇవాళ మళ్ళీ నేను ఆధారాలు పెట్టి చెప్తున్నా, మనందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇక్కడ బార్డర్లు లేవు, కేవలం బాధ్యతనే బార్డర్. మనిషికి ప్రతి పశువుకి అరే అది వాయువు జలం ఇవి ప్రకృతి ఇచ్చిన వరాలు రాబాయి, ఇండ్ల బార్డర్లు పెట్టుడేంద్రా నాకు అర్థం కాదు. ఈ రాజకీయ నాయకులు చేస్తున్న విధ్వంసం ఇది మీరు అర్థం చేసుకుంటే అన్నదమ్ముల లెక్క యావత్ కాలం పాటు మనం మంచిగుంటాం. రాజకీయాలు పెట్టిన బార్డర్లు తీసుకొని వస్తే మన బద్దలు బాషింగాలు అప్పుడు ఖాయం. ఇప్పుడు మ్యాసివ్ వాటర్ డైవర్జన్ ఫ్రమ్ నాగార్జున అండ్ శ్రీశైలం రిజర్వాయర్స్ ఏదైతుందో ఇది అగ్రీడ్ ప్రోటోకాల్స్కి యాక్చువల్గా చెప్పాలంటే అబ్సల్యూట్ విరుద్ధం. తెలంగాణ డిస్ట్రిక్ట్లలో అత్యంత వాటర్ సెక్యూరిటీ దీనివల్లనే వస్తుంది. ఎట్లొస్తుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉమ్మడి నుంచి ఇప్పటిదాకా వితౌట్ అప్రూవల్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతుంది చూడు, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ని కన్సల్ట్ కాకుండా వాటర్ని ఎన్నోసార్లు రిలీజ్ చేసిన కథనాలు మనం చూసినామా లేదా?